విశాఖ ఎయిర్పోర్ట్ లో పండగ పూట కూడా ప్రయాణికులకు కష్టాలు తప్పట్లేదు. విమాన సేవల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండగ రోజు గమ్యస్థానాలకు చేరుకోలేక ఇక్కట్లు పడుతున్నారు. వాతావరణం అనుకూలించక విశాఖ రావాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. దాంతో ఆగ్రహించిన ప్యాసింజర్లు విశాఖ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా, ఇండిగో ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. अब 2 बजे रेलवे में बंद हो जाएगा, उससे पहले फ्लाइट नहीं है, सुबह किस टाइम दोगे आप? ये वीडियो बना रहे तो आप कब से जा रहे हो, पर हमारी प्रॉब्लम नहीं समझ रहे हो। ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నుండి తెలుస్తున్నా. సతీష్, ప్రయాణికులతో గొడవపై ఎయిర్పోర్ట్ సిబ్బంది ఏమైనా స్పందించడం జరిగిందా? కాశీ విశాఖ ఎయిర్పోర్ట్ లో విమాన సర్వీసులు రద్దు కావడంతో పండగ పూట ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక పక్క వాతావరణం అనుకూలించకపోవడంతో ఉదయం నుంచి కూడా విమాన సర్వీసులు ఎయిర్ ఇండియా, అదేవిధంగా ఇండిగోకు సంబంధించిన విమాన సర్వీసులు పూర్తిగా రద్దు చేశారు. దీనికి తోడు రన్వే మెయింటెనెన్స్ లో భాగంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ మొత్తం ఎయిర్పోర్ట్ లో కూడా విమాన సర్వీసులు నిలిపివేయడంతో ప్రయాణికులకు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎయిర్పోర్ట్ లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ముంబై, ఢిల్లీ, చెన్నై తదితర రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఈ ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లోనే ఉండిపోవడంతో వారికి సరైన సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే దీనిపైన సహనం కోల్పోయిన, అదేవిధంగా నిరీక్షించడానికి సమయం దాటిపోయిన ప్రయాణికులు ఎయిర్ ఇండియా, అదేవిధంగా ఇండిగో సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే మరి కాసేపట్లో బయలుదేరుతుంది. వాతావరణం క్లియరెన్స్ అయితే బయలుదేరుతుంది. ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి సమాచారం లేదు. విమాన సర్వీసులు వెళ్లేందుకు ఎటువంటి మాకు ఇంకా అట్నుంచి ఎటువంటి సమాధానం రాలేదని ప్రయాణికులు చెప్పడంతో అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వీళ్ళు ఎయిర్పోర్ట్ లో ఉండిపోవడంతో వాళ్ళు వాగ్వాదానికి దిగారు. అయితే కొంతమంది ప్రయాణికులకు తమ ఏదైతే స్వస్థలాలు ఏవైతే అక్కడ దగ్గరలో ఉన్నాయో వాళ్ళని అక్కడ నుంచి పంపించడం జరిగింది. మరి కొంతమందిని అక్కడ ప్రత్యేకించి కొంత బస ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. రేపు ఉదయాన్నే వాతావరణం అనుకూలించిన తర్వాత వారికి ప్రత్యేక విమాన సర్వీస్ ఏర్పాటు చేస్తాం. రైట్ సతీష్.